ఏదేమైనప్పటికీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ దేశానికి ఒక 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ 6 ప్రశ్నలు? నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పాలి ఈ ప్రశ్నలకు సమాధానం? కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఎల్ఓపి లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు లేఖ రాసిండు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాసిండు. రాహుల్ గాంధీ గారు రాసినటువంటి లేఖలో ఏం పెట్టిండంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని విపక్ష పార్టీల తరఫున నేను అడుగుతున్నా అని చెప్పి అందులో మెన్షన్ చేసిండు. అసలు ఏంది నరేంద్ర మోడీ గారి చుట్టూ ఒక కొత్త వివాదం ఏర్పడ్డట్టు కనిపిస్తూ ఉంది. ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఏంటి ఆ 6 ప్రశ్నలు? ఒకసారి బోర్డు పెట్టి. ఒకటి, సోషల్ మీడియా ప్రశ్నలు ఇవి. ప్రశ్నలు నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియా ప్రశ్నలు ఏంటి? ఒక ప్రశ్న ఏంటంటే పహల్గాం దాడి గురించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది? పసిగట్టడంలో ఎందుకు విఫలమైంది? ఇది మొదటి క్వశ్చన్. భారతదేశంలోకి శత్రు దేశాలు లేకపోతే శత్రు దేశాల మనుషులు చొరబాటుకు గురి చేస్తే నిరంతరం నిఘా పెట్టేటువంటి టెక్నాలజీ, శాటిలైట్స్, ఆ తర్వాత నిఘా వ్యవస్థలు మనం చాలాసార్లు పేపర్లలో చూస్తూ ఉంటాం. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. సహజంగా 26 జనవరికి 15 ఆగస్టుకు మన దేశంలో రొటీన్గా ఇస్తూ ఉంటారు అవి. అయితే ఇక్కడ పహల్గాం దాడి గురించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టడంలో ఎందుకు విఫలమైంది అనేది మొదటి ప్రశ్న. ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాల్సినటువంటి సమాధానం. రెండో అంశాన్ని కనుక మనం చూస్తే ఈ భద్రతా వైఫల్యం. ఇక్కడ 4 ఉగ్రవాదులు వచ్చారు, 4-5 వచ్చారు. మనోళ్ళని 28 మందిని చంపిపోయారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ 4 ఉగ్రవాదులు ఎక్కడ? ఇది అనుబంధ ప్రశ్న. పహల్గాం నాకు సరిగా రాయనికి రాదైతే. ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారు? ఈ ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎట్లా తప్పించుకున్నారు? ఇది దీంట్లోనే అనుబంధ ప్రశ్న. మొదటిది పహల్గాం దాడి గురించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టలేకపోవడం. మోరోవర్ ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి పర్యాటక ప్రదేశంలో ఒక్క పోలీస్ అధికారి కూడా లేకపోవడం. ముందే కాశ్మీరు, అంతకంటే కొద్ది రోజుల ముందే భారతదేశం మీద దాడులు జరగవచ్చు అని చెప్పి అంతర్జాతీయ నిఘా వ్యవస్థలు కూడా ఒక మాట చెప్పినాయి. అయితే దీంట్లో ఈ పహల్గాం దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారు? పహల్గాం దాడి జరిగినటువంటి ప్లేసు ఎట్లుంటుంది? ఆ ప్లేసు అక్కడికి సైకిల్ కూడా పోతే గుర్రమే పోవాలి. గుర్రం మీద పోతే తప్ప ఆ గుర్రం కూడా ఏం కటా నురకది. మెల్లగా మెల్లగా రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ అడిగి చేరుకోవాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఇట్లా గుర్రాల ద్వారా పోయినటువంటి వాళ్ళే. సేమ్ ఈ పర్యాటకులు ఎట్లయితే వాహనాలు ఉపయోగించలేరో ఉగ్రవాదులు కూడా ఉపయోగించలేరు కదా. అక్కడ కరెక్ట్గా కాల్పులు జరిపిన తర్వాత 22 నిమిషాలకు ఆర్మీ అక్కడికి చేరుకుంది. 22 నిమిషాలకి మన సైన్యం అక్కడికి చేరుకుంది కాల్పుల తర్వాత.
ఈ 22 నిమిషాల్లో కాల్పులు జరిపినటువంటి ఉగ్రవాదులు ఎంత దూరం నడవగలుగుతారు? అవి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు. మహా అయితే 2 నుంచి 3 కిలోమీటర్లు నడవగలుగుతారు, లేదా గట్టిగా ఇంకా ప్రాణభయంతో 5 కిలోమీటర్లు పరిగెత్తిరు అనుకుందాం. కానీ వాళ్ళ అవతల నుంచి కూడా ఉంది కదా మన ఆర్మీ. వాళ్ళని అలర్ట్ చేస్తే వాళ్ళ అవతల నుంచి కూడా మన ఆర్మీ ఉంది కదా. వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారు? ఎక్కడ పోయినారు వీళ్ళు? అసలు ఏం జరిగింది? ఇది $1,00,000 ప్రశ్న. ఇది నరేంద్ర మోడీ గారి ముంగట ఉన్నటువంటి మొదటి ప్రశ్న. ఇది రెండో ప్రశ్న తీసుకుందాం. రెండో ప్రశ్న, సైనిక నష్టాలపై స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సైనిక నష్టాలు, సైనిక నష్టాలపై స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మనము పాల్గాం దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినాం. సింధూర్ తర్వాత కొన్ని మిసైల్స్ వాడినాం. అవతలి పాకిస్తాన్ వాడిందని చెప్తా ఉన్నాం. పాకిస్తాన్ మన వాటిని టార్గెట్ చేసింది, మన పట్టణాలను టార్గెట్ చేసిందని చెప్తా ఉన్నాం. సో అవి నియంత్రించేటువంటి క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి సైనిక నష్టం ఎంత జరిగిందనేది రెండో క్వశ్చన్. సోషల్ మీడియా నరేంద్ర మోడీ గారి ముందు వస్తున్నటువంటి క్వశ్చన్. దాంట్లో భాగంగా ఎంతమంది సైనికులు చనిపోయారు? ఎంతమంది సైనికులు చనిపోయారు? సేమ్ టైం శత్రు దేశం వైపు ఎంతమంది చనిపోయారు? ఇది ఎంతమంది చనిపోయారు, తర్వాత ఎన్ని ఉగ్ర శిబిరాలు పూర్తిగా నాశనం అయ్యాయి. పూర్తిగా అనే మాటను గుర్తుపెట్టుకోరు. ఎన్ని ఉగ్ర శిబిరాలు పూర్తిగా నాశనమయ్యాయి? పూర్తిగా నాశనమైనాయో ఇది రెండో ప్రశ్నగా ఈ భారతదేశ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న, ప్రశ్న నెంబర్ 3, ఆర్థిక నష్టాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశానికి తర్వాత నుంచి కాల్పుల విరమణ వరకు, తర్వాత నుంచి కాల్పుల విరమణ వరకు, సేమ్ నా లెక్కనే ఉందిగా రైటింగ్, కాల్పుల విరమణ వరకు మన దేశానికి ఆర్థికంగా జరిగిన నష్టం ఎంత? ఆర్థికంగా జరిగినటువంటి నష్టం ఎంత? ఈ ఖర్చులు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఇది మూడో ప్రశ్న. భారతదేశానికి భారత ప్రభుత్వం చెప్పాల్సినటువంటి మూడో సమాధానానికి ప్రశ్న ఇది. ఇక నాలుగోది అత్యంత కీలకమైంది. ప్రశ్న నెంబర్ 4, యుద్ధం ఎందుకు ఆగింది? అసలు యుద్ధం ఎందుకు ఆగింది? ఇది నాలుగో ప్రశ్నగా పౌర సమాజం సోషల్ మీడియాలో దేశ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి మాట. యుద్ధం లేదా సైనిక చర్యలు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయాయి?
ఇది వ్యూహాత్మకంగా ఆగిపోయిందా లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గినమా? ఈ అంశంలో స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 5వ ప్రశ్న వచ్చేసి రాజకీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు ఏంటి దీని తర్వాత? రాజకీయ అంతర్జాతీయ పరిణామాలు ఏంటి? పాకిస్తాన్తో భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయి? దౌత్య చర్చలు జరుగుతాయా? అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తున్నాయి? ఇది 5వ ప్రశ్నగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక 6వ ప్రశ్న చివరిది. ఈ దేశ ప్రజల భద్రత పైన ప్రభుత్వం ఇచ్చే స్పష్టత ఏంటి? ఈ 6 ప్రశ్నలు సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని చాలామంది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న వచ్చేసి నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలు, పహల్గాం దాడి గురించి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టడంలో ఎందుకు విఫలమైంది? పహల్గాం దాడి ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారు? ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు? ఏప్రిల్ 22 నుంచి ఈ రోజు వరకు ఎందుకు దొరకలేదు అనేది రెండోది. ఇక 2వ ప్రశ్న చూస్తే సైనిక నష్టాలపై స్పష్టత రావాలి. ఎంతమంది సైనికులు చనిపోయారు? శత్రు దేశం వైపు ఎంతమంది చనిపోయారు? ఎన్ని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నాశనం చేశాము? ఇప్పుడు ఏంటంటే అటు పాకిస్తాన్ మీడియానేమో మన అనేక యుద్ధ విమానాలు కూల్చేసినామని చెప్తా ఉన్నారు, మొత్తం వాళ్ళని ఏరేసినామని చెప్తా ఉన్నారు. ఇటువైపు మీడియానేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇండియన్ మీడియాకు అటు పాకిస్తాన్ మీడియాకు మొక్కాలే. మీడియా గురించి అనేకమైనటువంటి జోక్స్, అనేకమైనటువంటి ఏది తిట్లు తిట్టుకుంటారు జనం. ఇక్కడ కాల్పుల విరమణ ఇక్కడ జరిగితే ఓ నేషనల్ మీడియాలో రాత్రి 9 గంటలకు యుద్ధం లైవ్, యుద్ధం లైవ్ అంటాడు ఆయన. ఇగో గంత దిగజారిపోయారు. ఇట్లా ఈ అనేకమైనటువంటి 6 ప్రశ్నలు పౌర సమాజం భారత ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్నలు. ఇంకా ఇవి కాక చాలా ఉన్నట్టున్నాయి సోషల్ మీడియాలో దొరికినటువంటి ఇవి. ఇటువంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. వీటిపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అఖిల పక్షాన్ని, ఏదైతే యుద్ధం ప్రారంభం సమయంలో అఖిల పక్షాన్ని పిలిచి రాజ్నాథ్ సింగ్ గారి ముందు కూర్చోబెట్టి అఖిల పక్షం ముంగట యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. మరి విరమించే సమయంలో ఇదే అఖిల పక్షాన్ని ఎందుకు కూర్చుండబెట్టలేదు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఇక అత్యంత కీలకమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే యుద్ధం విరమణ ప్రకటన అమెరికా ఎట్లా చేస్తుంది? అమెరికా ఎందుకు చేసింది? అసలు మన దేశం మన ఆధీనంలోనే ఉందా? భారత సార్వభౌమత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం ఇరుకునబడ్డది ఎక్కడంటే డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపు చేస్తూ ఉన్నాము, విరమించుకుంటా ఉన్నాము, ఇరు దేశాలు ఒప్పుకునే అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం అసలైన పంచాయతీకి దారితీసింది. సరే, నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా పోతా ఉన్నారా, ఇంకోటి పోతా ఉన్నారా, ఆ వర్గాల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనేది చూద్దాం. కానీ ఈ దేశంలో యుద్ధం జరగాలా వద్దా అనేది అమెరికా డిసైడ్ చేస్తూ ఉందా అనేటువంటి ప్రశ్న విపక్షాల నుంచి వస్తూ ఉంది. సో దానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 1971లో ఇందిరాగాంధీ కూడా విఫలమైపోయింది అనేటువంటి మాట అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళు ట్వీట్ చేసి చర్చకు పెడతా ఉన్నారు. కానీ అదంతా వర్కౌట్ కావట్లేదు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.